హలో అండి అందరికి రీసెంట్ గా తమిళ హీరో ధనుష్ నటించిన హాలీవుడ్ మూవీ ద ఎక్స్ట్రానరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. నాకైతే ఈ సినిమా ఓకే జస్ట్ యావరేజ్ అనిపించింది. టైం పాస్ కోసం ఈ మూవీని చూడవచ్చు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ధనుష్ ముంబైలో పెరగడం జరుగుతుంది. తన తల్లితో పాటు జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారు. తన తల్లి చనిపోయిన తర్వాత ధనుష్ తనకు మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని కొంతమందికి చెప్తూ జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారు. ఒకనొక టైంలో తన తండ్రిని కనిపెట్టే దిశగా యుఎస్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ యుఎస్ వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని చూసి లవ్ లో పడడం జరుగుతుంది. ఆ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పాడా లేక తన తండ్రిని కనిపెట్టాడా అనే విషయంలో ఈ సినిమా అనేది నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం స్లోగా నడిచిన సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ మనకు ఎమోషన్ టచ్ కొంచెం ఆ స్టోరీ అనేది హాలీవుడ్ రేంజ్ లో తీయడం జరిగింది. కాబట్టి ఇది ఎమోషనల్ డ్రామాగా ఒక నవల ఆధారంగా ఈ సినిమా అనేది తీయడం జరిగింది. ఈ సినిమా కొంచెం సాగదీసినట్టు అనిపించిన ఈ సినిమా 90 నిమిషాలు ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. మీకు అక్కడక్కడ ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం మన ధనుష్ మాత్రం యాక్టింగ్ లో అదరగొట్టారు. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే ఓటీటీలో చూడవచ్చు, ఆహాలో చూడవచ్చు. ఈ సినిమా మాత్రం టైం పాస్ కోసం జస్ట్ ఓకే అనిపించింది. నాకైతే ధనుష్ గారి నటన ఓకే సింప్లిసిటీగా నటించడం నాకైతే నచ్చింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ కి లవ్ అనేది చెప్పారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. తన తండ్రిని కూడా కనిపెట్టడం జరుగుతుంది. కానీ ఈ సినిమా ఓకే జస్ట్ ఓకే అనిపించింది. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.